యూట్యూబ్లో మానిటైజేషన్ కావాలంటే 4000 అవర్స్ వాచ్ టైం ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలా. బోనాల పండుగ ఇంకా గణేషన్ పండుగ అయితే ఉంటుంది ఆగస్ట్ మంత్, జూన్ ఆగస్ట్ మంత్లో. ఆ ఇయర్ అది పాపులర్ కాలే, అంటే అది ఎక్కువ మంది చూడలే. కానీ నేను కూడా నమ్మకపోతుండే. నాకు ఎట్లా అంటే 15 డేస్లో 1 వీక్లో 1000 సబ్స్క్రైబర్స్ వచ్చింది, మానిటైజేషన్ అయిపోయింది. టాపిక్స్ అన్నీ కలిపి వచ్చేవారికి నాకైతే ఆ 1000 సబ్స్క్రైబర్స్ నిజంగా 1 వీక్లో నాకు వచ్చేసాను. నేను హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు 1 వీక్లో 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చాను. సో అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నా. ఎట్లా అని మీకైతే చెప్తా, కానీ ఇట్లా చాలా మందికి వస్తారా రారా అని నాకైతే తెలియదు. నాకైతే వచ్చారు, అదైతే మీకైతే చూపిస్తా. ఎట్లా అని చెప్పి కూడా చెప్తా. చాలా మందికి తెలుసు మనకి యూట్యూబ్లో మానిటైజేషన్ కావాలంటే 4000 అవర్స్ వాచ్ టైం ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలా. కానీ 1 ఇయర్ లోపల ఉండాలా. నాకైతే 1000 సబ్స్క్రైబర్స్ 1 వీక్లో వచ్చిండ్రు. సో అది ఎట్లా అంటే ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి నేను చాలా కష్టపడ్డా. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నేను వీడియోస్ చేస్తే 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. 3 ఇయర్స్ తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. నాకైతే కొంచెం అది హార్డ్ అనిపించింది. కానీ తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ అయితే నాకు 1 వీక్లో అయితే అయిపోయాను. నిజంగా నేను మస్తు హ్యాపీగా ఫీల్ అయినప్పుడు అయితే లాస్ట్ ఇయర్ 2023లో ఆగస్ట్లో అంటే లైన్గా మనకి బోనాల పండుగ ఇంకా గణేషన్ పండుగ అయితే ఉంటుంది. జూలై ఇంకా ఆగస్ట్ మంత్లో అయితే నేను ఆ టైం ఏం చేసిన అంటే ఆ ట్రెండింగ్ టాపిక్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసినాను యూట్యూబ్లో. సో కావాలంటే మీరు కూడా వాళ్ళని వెళ్ళి చెక్ చేయండి. సో 2022లో నేను గణేషన్ది ఇల్లు గణేషన్ మండపం ఉంటుంది కదా, అది డెకరేషన్ అయితే చేసినాము. సో అది డెకరేషన్ చేసి అయితే అప్లోడ్ చేసిన. ఆ ఇయర్ అది పాపులర్ కాలే, అంటే అది ఎక్కువ మంది చూడలే. కానీ ఆ వీడియోని 2023లో చాలామంది చూసిండ్రు. పాటు 2023లో గణేషన్ పండుగ టైంలో ఒక షార్ట్ వీడియో చేసిన. గణేషుని తీసుకెళ్తుంటే ఒక షార్ట్ వీడియో అయితే చేసిన. దానికి నాకు 2 lakh వ్యూస్ అయితే వచ్చినాయి. షార్ట్ వీడియోకి 2 lakh వ్యూస్ అయితే వచ్చినాయి. దానివల్ల నాకు 1 వీక్లో 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిండ్రు. సో నేను ఇక్కడ చేసినది ఏంటంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ వీడియోని అప్లోడ్ చేసిన. అది అంటే ట్రెండింగ్ టాపిక్ పైన, ట్రెండింగ్ టైంలో ట్రెండింగ్ టాపిక్ పైన నేను ఒక వీడియో అయితే పెట్టిన. సో దాంట్లో 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిందో. సో ఇదే చాలామందికి తెలియదు ఏ టైంలో ఎట్లాంటి వీడియో పెడితే వ్యూస్ వస్తాయని చెప్పి. సో ఇట్లనే చేసిన నేనైతే. అట్లా నాకు 1 వీక్లో 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చింది. ముందుకు నేను కూడా నమ్మకపోతుండే. నాకు ఎట్లా అంటే 15 డేస్లో 1 వీక్లో 1000 సబ్స్క్రైబర్స్ వచ్చింది, మానిటైజేషన్ అయిపోయింది అంటే నేను నమ్మకపోతుండే. సో నేను లైవ్లో ఫేస్ అయితే అయినా. సో అందుకోసమే నేను కూడా చెప్తున్నా. ఇట్లా అంటే నాకు ఇట్లా జరిగింది, అందుకోసమే చెప్తున్నా. సో ఇప్పుడైతే మీకైతే నేను ప్రూఫ్ అయితే చూపిస్తా నాకు ఇట్లా సబ్స్క్రైబర్స్ వచ్చిందని చెప్పి. సో చూడండి, లాస్ట్ ఇయర్ 2023కి నాకు 1500 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చినారు. సో జస్ట్ ఒక్క వీడియో షార్ట్ వీడియో చూడండి, దానికి నాకు 800 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిందో. అది జస్ట్ నాకు 1 వీక్లోనే 800 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిందో. దాంతోపాటు కిందనే నేను గణేషన్ మండపం డెకరేషన్ చేసిన. చూడండి, దానికి నాకు ఒక 150 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిందో. సో ఇదంతా నాకు జరిగింది జూలై ఆగస్ట్ మధ్యలోనే అయితే ఇదైతే జరిగింది. జస్ట్ ఒక 1-2 వీక్స్ అంతే, ఎక్కువ గ్యాప్ ఏం లేదు. జస్ట్ 1-2 వీక్స్. ఆ 1-2 వీక్స్లో నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిందో. అప్పుడు నేను 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి చాలా కష్టపడ్డా. నిజంగా నేను చాలా కష్టపడ్డా. హైదరాబాద్లో ఎన్నో ప్లేసెస్ నేను బస్సులో ట్రావెల్ చేసిన, నడుచుకుంటూ వెళ్ళి ట్రావెల్ చేసిన. ఎన్నో ప్లేసెస్ నేను అట్లా వెళ్ళినా. కానీ నాకు 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయితే పట్టింది. దాని తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ నాకు 1 వీక్లో అయితే వచ్చేసాను. నిజంగా నేనే మొత్తం ఎట్లా అంటే ఇట్లా అర్థం కాలేదు, ఏంది ఇంట్లో పెరిగిపోయినాని. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ వీడియో వేస్తే మనకి రీచ్ అనేది తొందరగా వస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు నేను ఏదైతే ఫాలో అయ్యానో అట్లా చేస్తే రీచ్ అయితే వస్తుంది. సో నేను మిమ్మల్ని ఓన్లీ అప్పుడే కాదు, మనం ట్రెండింగ్ టాపిక్స్ చూసుకోవాలా. ట్రెండింగ్ టాపిక్స్ చూసుకొని ఆ టైంలో మనం దాని నుంచి ఏదైనా వీడియో చేసామనుకో మనకి పక్కా రీచ్ అయితే వస్తుంది. అలా మీరు కూడా ఎవరన్నా మీకు తొందరగా యూట్యూబ్లో రీచ్ కావాలంటే మీరు ఏం చేయండి అంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ వీడియో పెట్టండి. ఎట్లా అంటే ఇప్పుడు ట్రెండింగ్ ఏం నడుస్తుంది చూసి ఆ ట్రెండింగ్ పైన టాపిక్ ఆ వీడియో అయితే పెట్టండి. ఇంకా నేను ఈ 2 వీడియోసే కాదు, అదే టైంలో రెడ్ బకెట్ బిర్యానీ అనేది కూడా చాలా పాపులర్ అయితే అయింది. సో అదే టైంలో నేను రెడ్ బకెట్ బిర్యానీ వీడియో కూడా పెట్టిన. ట్రెండింగ్ టాపిక్స్ అన్నీ కలిపి వచ్చేవారికి నాకైతే ఆ 1000 సబ్స్క్రైబర్స్ నిజంగా 1 వీక్లో నాకు వచ్చేసాను. నేనే షాక్ అయిపోయినా. సో నాకైతే నిజంగా అప్పుడు మస్తు అనిపించింది. సో నేను అట్లా రెగ్యులర్గా ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నప్పుడు వీడియో అయితే చేయాలని అనుకుంటున్నా, కానీ నేను చేయలేకపోతున్నా.
ఎందుకంటే మనం ఏదైతే ఒకటి కేటగిరీ ఎంచుకున్నామో అది యూట్యూబ్ ఏదైతే కేటగిరీ బ్లాగ్స్ అయితే ఎంచుకున్నానో సో దానివల్ల నేను అట్లాంటి వీడియోస్ అయితే చేయలేను. కానీ వ్లాగ్స్ చేస్తుంటా కదా, ఆ వ్లాగ్స్లో నేను ట్రెండింగ్ టాపిక్స్ అయితే మిక్స్ చేయాలి. సో అందుకోసమే నాకు ఇప్పుడు రీచ్ తక్కువ ఉంది. కానీ ఓల్కన్నా ఇప్పుడు కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను అనుకో, వాళ్ళకి తొందరగా రీచ్ రావాలంటే మీరు ఇట్లనే చేయాలా. ట్రెండింగ్ టాపిక్, ట్రెండింగ్ ఏదైతే ట్రెండింగ్ ఉందో ఆ టాపిక్ పైన మనం వీడియోస్ అయితే వేయాలా, అప్పుడు మనకి రీచ్ అయితే తొందరగా అయితే వస్తుంది. ఫైనల్గా నేను మీకు అందరికీ ఇదే చెప్పాలనుకుంటున్నా. ఇక వీడియో అయితే ఎండ్ చేసే టైం అయితే వచ్చేసింది. ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.